హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే విధంగా కేవలం ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో మనకు గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. ఒకే ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. దాని నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే 30,000 వరకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను. అండ్ ఈ నోటిఫికేషన్‌కి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తెలిస్తే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద జాబ్‌ని మీరు రీచ్ అయినట్టే. చాలామంది వీడియోస్ చూసి ఎళ్ళిపోవడం కాదు. ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్‌గా అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను. చాలామంది వీడియోస్ చూసి ఎళ్ళిపోకండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్‌ని మీ వాట్సాప్ స్టేటస్ గాని, మీ వాట్సాప్ గ్రూప్‌లో గాని షేర్ చేయండి. ఓకేనా? సో, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌నే కాదు, ఎడ్యుకేషన్ ఛానల్ ప్రతీది అన్నీ గూడా మీరు ఎంకరేజ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింకు, ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ గూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా తక్కువ టైంలో మీకు ఒక 10 మినిట్స్ తీసుకోను. చాలా అంటే చాలా తక్కువ టైంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం సికింద్రాబాద్. మనకు హైదరాబాద్‌లోనే మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో మనకు యూడీసీ ఇదొచ్చేసరికి మనకు ఎక్స్‌పీరియన్స్ పోస్టు, ఐటీ సూపర్వైజర్, ఎల్‌డీసీ ఇవన్నీ గూడా మనకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పోస్టులు. లైబ్రరీయన్ గూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్న పోస్టు. ఇక్కడ నుంచి రిసెప్షనిస్ట్ ఉద్యోగం. ఇది గూడా మనకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న పోస్టు. సైన్స్ ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు 2 ఉన్నాయండి. ఓకేనా? ఇంటర్మీడియేట్ విత్ సైన్స్ చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అని అవసరం లేదు. 35 సంవత్సరాలకు బిలో ఉండాల్సొస్తది. కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియేట్‌తో పాటు మీకు 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే అడుగుతున్నారు. దాంతో పాటు పారామెడికల్స్‌కొచ్చేసరికి 10+2తో పాటు డిప్లొమా ఇన్ నర్సింగ్ ఉన్న వాళ్ళను అడగడం జరుగుతుంది. అక్కడ అన్నిటికి మీరు అప్లికేషన్ చేసుకునే విధంగా ఉన్న పొజిషన్స్ వచ్చేసరికి సైన్స్ ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు. ఈ సైన్స్ ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి 35 సంవత్సరాల ఏజ్ బిలో ఉండి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి నేను అప్లికేషన్ ఫార్మాట్ అనేది చెప్తాను. ఇది అప్లికేషన్ ఫాము. సో, ఈ అప్లికేషన్ ఫామ్‌ని నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇదొచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసరికి మీ ఫోటో అంటించండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైన్స్ ల్యాబ్ అటెండెంట్ రాయండి. ఇక్కడ వచ్చేసరికి పర్సనల్ డాటా, మీ యొక్క పర్సనల్ డాటా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని గూడా మీరు జిరాక్స్ కాపీస్ మీద, సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీరు సొంతంగా సైన్ చేయాల్సి ఉంటుంది. సో, సైన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఈ సర్టిఫికేట్స్ అన్నింటిని గూడా ఎన్వలప్‌లో పెట్టేసి, ఓకేనా? ఎన్వలప్‌లో పెట్టేసి దానికన్నా ముందు మీరు రూ. 100 డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. రూ. 100 డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం సికింద్రాబాద్ అని ఏదేని నేషనలైజ్డ్ బ్యాంక్, ఓకేనా? ఏదేని నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద టాస్క్. ఈ టాస్క్ వల్లనే చాలామంది అప్లికేషన్ గూడా చెయ్యరు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. రూ. 100 వచ్చేసరికి డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ పేరు మీద తీయాలి. తీసిన తర్వాత డీడీని, అప్లికేషన్ ఫామ్‌ని, మీ యొక్క సర్టిఫికేట్స్‌ని అన్నింటిని గూడా ఒక ఎన్వలప్‌లో పెట్టేసి, ఆ ఎన్వలప్ అనేది ఇలా ఉన్నట్లయితే, సో, ఈ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా? మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ టు అడ్రెస్, ఓకేనా? టు అడ్రెస్ పంపించాలి. టు అడ్రెస్ ఏంటి అంటే టు ద ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ 5,87,000కి మీరు 10th January 2024 లోపు పంపించాల్సి ఉంటుంది. యాక్చువల్‌గా ఈ నోటిఫికేషన్‌కి మీరు అప్లై చేస్తే కేవలం రూ. 150 మాత్రమే మీకు ఖర్చవుతది. ఓకేనా? సో, దీనికి మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూనే ఉంటుంది. ఏదైతే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరిని గూడా ఇంటర్వ్యూకే పిలుస్తారండి. ఓకేనా? ఇక్కడ ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. ఫీజు గూడా ఆల్మోస్ట్ లేదు. మీరు చేసేది జస్ట్ అప్లికేషను. అండ్ మన సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. 30,000 నుంచి 35,000 వరకి సాలరీ అనేది వస్తుంది. ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకండి. మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటే అప్లికేషన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో గాని, ఛానెల్‌లో గాని జాయిన్ అవ్వండి. థాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.